క్రైస్తవుడు దేని మీద ఆశ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడదామని దేవుని చేత ప్రేరేపించబడిన. క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి ఆశ దేని మీద కలిగి ఉండాలి? దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 107వ కీర్తన 9వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. తృప్తిపరుస్తాడు కాదు, తృప్తిపరచి ఉన్నాడు. ఇంకేమన్నాడు? ఆకలి కొనిన వాని ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. నింపుతాడు కాదు, నింపి ఉన్నాడు. ఓకే, ఆశ ఉంది మనందరికీ. ఏం ఆశలు ఉన్నాయి చెప్పండి, చెప్పండి. ఏం ఆశలు ఉన్నాయి? గట్టిగా చెప్పాలా? ఆశలు ఉన్నాయా లేవా మనకి? ఆశ లేకపోతే ఎట్లా? మనిషి అంటేనే ఆశాజీవి అని ఒక భక్తుడు అన్నాడు. మనిషి ఆశాజీవి. ఎన్ని ఉన్నా ఏమున్నా ఇంకా కావాలనుకునేది ఎవరు అంటే మనిషి. మనిషికి ఒక ఆశ ఉంటది. ఏం ఆశ చెప్పండి? బాగా సంపాదించాలని. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రోగిని అడిగితే ఏమంటాడు ఆ రోగి? నీకు ఏం ఆశ ఉంది చెప్పయ్యా అంటే ఏమంటాడు? నేను బాగా మంచి కావాలి, నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి అనే ఆశ ఆయనకుంటుంది కదా. ఇంకా గంటలో చనిపోతావని డాక్టర్ చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే కూడా ఆయన ఏమంటాడు? లేదయ్యా, నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నా, నాకు ఆశ ఉన్నది కదా. చాలా ఆశలు ఉంటాయి. ఆశ అయితే నాకున్నది. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కాదు, తృప్తిపరిచి ఉన్నాడు. ఆమెన్. తృప్తిపరుస్తాను కాదు, తృప్తిపరిచి ఉన్నాడు. నేను నమ్ముతున్నా. రైట్. ఇప్పుడు మీలో చాలా మందికి కొన్ని ఆశలు ఉన్నాయి. ఇదే వాగ్దానం మనందరికీ అనుకుందాం. నాకు ఆశ ఉంది దేవా, నువ్వు తృప్తిపరుస్తానన్నావు. తృప్తిపరుస్తాను కాదు, తృప్తిపరిచి ఉన్నాడు. ఆమెన్. నమ్మితే సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే సమస్తము సాధ్యం. దావీదు జీవితంలో కొన్ని ఆశలు కలిగి ఉన్నాడు. మనం త్వరగా చూసుకొని ముగించుకుందాం. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు 42వ కీర్తన 1-2 వచనాలలో దేవుని గురించిన ఆశ కలిగి ఉన్నాడు. 42వ కీర్తన 1వ వచనం 2వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను? చాలు చాలు చాలు. 2 వచనాలు కీర్తనకారుడు సెలవిస్తున్న మాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశ కలిగి ఉందో, దేవుని కొరకు, దేవుని చూడాలని, జీవము కలిగినటువంటి దేవుని దర్శించుకోవాలని, దేవుని సన్నిధిలో కనబడాలని దేవుని యొక్క దాసుడైనటువంటి దావీదుకి ఒక ఆశ ఉన్నది. ఆయన అంటున్నాడు, జనులు నాతో దేవుని మందిరానికి వెళదాము అన్నప్పుడు నాకు చాలా సంతోషము కలుగుతున్నది అని అంటున్నాడు. చాలా మందికి ఈ ఆశ లేదు. దేవుని సన్నిధిలో కనబడాలని, దేవుని దర్శించుకోవాలని, దేవుని మందిర ఆవరణంలో ఉండాలని, దేవుని సన్నిధిలో మనం ఉండాలని కొంతమందిలో ఆశ లేదు, కొంతమందికి ఆశ ఉన్నది. ఆశ ఉన్న వారిని దేవుడు ఎట్లాగైనా నడిపిస్తాడు ఆయన సన్నిధికి. ఆమేన్. ఆశ లేకపోతేనే కష్టం. ఆశ ఉండాలి, ఆశయం ఉండాలి, చేయాలన్న పట్టుదల ఉండాలి, కష్ట ఉండాలి, వెళ్ళాలన్న ఆశ, కోరిక, మందిరంలో ఉండాలన్న ఆశ, కోరిక మనకుంటే దేవుడు ఎట్లయినా పట్టుకొస్తాడు. హల్లెలూయా. ఆలస్యం కానియాడు. మనకు ఆశ ఉంటే పరిగెత్తుతాం దేవుని సన్నిధికి, పరిగెత్తుకొని వస్తాం. దావీదులో ఆశ ఉన్నది. ఏమని? నేను నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అని ప్రశ్న వేసుకుంటున్నాడు.
ఆశను తృప్తిపరిచిన దేవుడు. హల్లెలూయా. ఇంకొక ఆశ ఉన్నది దావీదు కీర్తనకారుడికి. 119వ కీర్తన 74వ వచనం చదువుదాం. 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. హల్లెలూయా. ఏమీద? దేని మీద? వాక్యము మీద ఆశ ఉండాలి. వాక్యము చదవాలి అనే ఆశ నీకుంటే నువ్వు ఎంత సమయం ఉన్నా వాక్యముకి సమయం ఇస్తావు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా నువ్వు వాక్యానికి సమయం ఇస్తావు. వాక్యము చదవాలనే ఆశ మనలోనికి రావాలి. రావాలనా వద్దా? మీరు అనుకుంటుండొచ్చు, ఏమన్నా ఎప్పుడు చూసినా మంగనే చదువుతుంది, మాకు ఎప్పుడు సమయం ఇచ్చిందన్నా అనుకుంటుండొచ్చు కొంతమంది. మీకు ఆశ ఉంటే దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పురుషులలో అయితే ఎవరు సప్పుడే లేదు. ఓకే, చదవాలని ఆశ ఉండాలి. దేవుడు ఆశను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. నెరవేర్చి ఉన్నాడు అని నమ్మాలి. మార్తా మరియ దగ్గరికి పోయి దేవుడు ఏం చెప్పిండు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావన్నాడు. ఎవరితోటి? మార్తతోటి. నువ్వు నమ్మవు ఫస్ట్, నీకు దేవుని మహిమ ఏంటో నీకు అర్థమవుతుంది. నమ్మాల. ఇశ్రాయేలు ప్రజలు సనుగుతుంటే మోషే అన్నాడు, ఊరికే నిలబడి దేవుని మహిమను చూడండి అన్నాడు. ఊరికే నిలబడి చూడండి, దేవుడు కార్యం చేస్తాడు అంతే అని అన్నాడు. నువ్వేం చేయకు, ఊరికే నిలబడి చూడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశ కలిగి ఉంటే, నీ లోపల ఆశ ఉంటే, నీ లోపల పట్టుదల ఉంటే, నీ లోపల కసి ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. మన లోపల ఆశ ఉండాలి. బల్బుని కనిపెట్టినటువంటి థామస్ ఆయన ఏం చేశాడు? ఆశ కలిగి ఉన్నాడు. నేను ఒక బల్బును కనిపెట్టాలి, ప్రతి ఇంటిలో బల్బు వెలగాలి, చీకటిని తొలగించాలి అనుకున్నాడు. ప్రయత్నం చేసిండు. ఒక్కసారి ఫెయిల్ అయ్యిండు, 2 సార్లు ఫెయిల్ అయ్యిండు, 3 సార్లు ఫెయిల్ అయ్యిండు, చాలాసార్లు ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. విసిగిపోయి ఉండొచ్చు. మనమైతే ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తాము చెప్పండి? 1-2 సార్లు చేసి ఇక మనతోటి కాదు, ఇది మనతోటి అయ్యే పని మనం చేయాలి, ఇది మనతోటి అయ్యేటట్లేదు అని దాన్ని పక్కన పెట్టి ఇంకోటి చేస్తాం. కానీ ఆయన ఆఖరికి చివరికి 10,000 సార్లు ప్రయత్నించి 10,000 సార్లకి ఆయన విజయం సాధించింది. హల్లెలూయా. 9,999 తన దగ్గర ఉన్న పనివానికి బల్బునిచ్చి, దీన్ని జాగ్రత్తగా అక్కడ పెట్టిరా పోరా అన్నాడట. తయారు చేసి పెట్టడానికి వెళ్తుండగా కింద వాడి పగిలిపోయింది. ఎన్నోసారి ఇది? 9,999 సారికి పనివానికి ఇచ్చి పట్టుకపోయాడ పెట్టరా అంటే ఏం చేసిండు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు చెప్పు కదా? కానీ ఏమనకుండా మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ తనే పెట్టాడంట. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఇంట్లో, ఇప్పుడు తెల్లవి వచ్చినాయి కానీ ఒకప్పుడు మన ఇంట్లో ఎర్ర బల్బులు కదా, ప్రతి ఇంట్లో వెలిగింది. ప్రయత్నం చేసిండు, ఆశ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యిండు. ఓడిపోతానన్న బాధ లేదు ఆయనకి. గెలవాలి, కసి చెయ్యాలి, ఒక పట్టుదల. ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ చేస్తా. ఓడిపోయిన రెండోసారి చాలా మంది అని ఉండొచ్చు, ఏందా ఊకిదే పని, ఇంకేం పని లేదా నీకు, వదిలేసే ఆ పని, వేరేదేదైనా పెట్టుకోవచ్చు కదా, ఇన్నిసార్లు ఓడిపోతుంటే దాన్నే పట్టుకొని చేస్తా ఉన్నావు అంటే ఆయన ఏమనుకుంటాడు? ప్రతిసారి గెలుస్తానన్న కసి, గెలుస్తానన్న పట్టుదలతోటి చేస్తూ ఉంటే ఒక దినాన విజయం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. రైట్. దావీదులో ఉన్నటువంటి ఆశ ఏంటిదని అంటే, మొదటిగా దేవుని సన్నిధిలో కనబడాలనే ఆశ, రెండవదిగా దేవుని వాక్యమును ధ్యానించాలనే ఆశ, దేవుని వాక్యమును చదవాలనే ఆశ. ఇది మన అందరిలో ఉంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటది. దేవుని వాక్యం మన హృదయంలో మెదులుతా ఉంటది. మన హృదయంలో, మన తలంపులలో దేవుని వాక్యము నింపబడి ఉండాలి. దేవుని వాక్యమును మనము కంఠస్థము చేసుకుంటూ ఉండాలి. మాట్లాడితే దేవుని వాక్యము
ప్రతిసారి మనం ఎవరిని పలకరించినా దేవుని వాక్యము ఒక మాట చెప్పి వారిని ప్రోత్సహించే మాట, ధైర్యపరిచే మాట మన లోపల నుంచి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యము చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. చదువు రానుల సంగతి ఏందయ్యానంటే చదివించుకోవాలి. మీ కొరకు కొన్ని ఆడియో ఉంటాయి, ఆడియో బైబిల్స్, అవి తెప్పించుకొని వినాలి. వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఇంకొక ఆశ ఉంది కీర్తనకాడికి. 84వ కీర్తన 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. దేని కొరకట? మందిర ఆవరణములను చూడవలెనని ఆ ప్రాణము ఆశపడుచున్నది. మందిర ఆవరణము చూడవలెనని సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు ఏం చేస్తుంది? నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు హిందూ సోదరులను ఉదయకాలము లేచి స్నానము చేసుకొని ఎక్కడికి వెళ్తారు? గుడికి వెళ్తారు, దర్శించుకొని వస్తారు. దేవుని దర్శనము చేసుకున్న తర్వాతనే వారు ఇతరులను పలకరిస్తారు. మీకు తెలుసా? అంతవరకు ఎవరితోటి మాట్లాడరు, సైలెంట్గా వెళుతారు, పూజ చేసుకుంటారు, దేవునికి నమస్కారం చేసుకుంటారు, ఊది బస్తీలో కొబ్బరికాయను పెడతారు, కొడతారు. అంతా అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకొని అప్పుడు బయటికి వచ్చిన తర్వాత పలకరిస్తారు మనల్ని. అప్పటిదాకా మనల్ని పలకరించరు. ఇది ఎవరి భక్తి? ఇది హిందూ భక్తి. వారిలో ఒకవేళ బర్త్డే ఉంది అనుకోండి, మ్యారేజ్ డేస్ ఉన్నాయనుకోండి, ఎక్కడికి వెళ్తారు? మొదట గుడికి వెళ్ళి ఏం చేయించుకుంటారు? అర్చనము చేయించుకొని, పూజ చేయించుకొని కదా, ప్రసాదం తీసుకొని అప్పుడు బయటికి వస్తారు. అప్పుడు వాళ్ళు పండుగలు చేసుకుంటారు. ఇది ఒక అన్యుల్లో ఉన్న భక్తి. మరి క్రైస్తవుల్లో ఉన్న భక్తి ఏంటిది? దేవుని మందిరములో రావాలని, జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని దర్శించాలని దావీదు యొక్క కీర్తనకారుడి యొక్క హృదయము ఆశపడుచున్నది. మరి క్రైస్తవుని యొక్క భక్తి ఎక్కడ ఉన్నది అని అంటే మొదటి కీర్తనలో ఉన్నటువంటి భక్తి ఉన్నది. మొదటి కీర్తనలో ఏమున్నది? అట్లనే నడుస్తాడు, అదే నడుస్తాడు, ఇంకా అక్కడనే నిలబడతాడు, అక్కడనే ఎక్కువసేపు ఉంటాడు. అది చేయడిగా అక్కడనే టైం పాస్ ఎక్కడ జరుగుతుందో, ఎక్కడైతే అపహాస్యం జరుగుతుందో, ఎక్కడైతే ఆలోచనలు ఇస్తారో, ఎక్కడైతే దుష్ట ఆలోచనలు ఇస్తారో అక్కడే ఎక్కువ గడుపుతుంది క్రైస్తవుని యొక్క జీవితం అంతా. మందిరంలోనికి వస్తే ఏమవుతుంది? దేవుని వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, స్తుతి ఆరాధన ఉంటుంది. ఇక్కడికి ఎక్కువసేపు ఉండలేము, గడపలేము. అందుకని పోయిన వారం మనం చూసుకున్నాం, యోనా ఎక్కడ నిలవలేకుండా పోయిందట? దేవుని సన్నిధిలో నిలవలేక పారిపోయిండు అని ఉన్నది. చాలా మందికి కాలం నిలవదు, ఇక్కడ నిలవదు, ఉండబుద్ధి కాదు. లేటుగా రావాలని చూస్తారు, లేటుగా వస్తారు, తొందరగా వెళ్ళాలని చూస్తారు, ముగించక ముందుకే వెళ్ళిపోవాలని చూస్తారు. ఆమెనని కళ్ళు తెరిచే వరకు కనబడం. ఆశీర్వాదం దగ్గర కూడా ఉండం కొన్నిసార్లు. అంటే మనకు ఆశ ఎక్కడుంది? ఇతరులతో ఉండాలి. ఆ యొక్క యోనా గురించి మనం మాట్లాడుకుంటే, దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోయి ఓడ నావికులతో కూడా వెళ్ళాడు. ఓడ నావికులు ఎవరండి? అన్యులు. లేదా అక్కడ అన్యులని వారి వారి దేవుళ్ళకు వారు ప్రార్థన చేసుకున్నారని లేదా? అన్యులతో కూడా వెళ్ళాడు. మన సహవాసం ఎక్కడున్నదంటే అన్యులతో కూడా ఉండద్దు అంటలేను, కానీ నీ సమయం ఎంత ఎక్కడ ఉండాలి? ఎక్కువ సమయం ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో. దేవునితో నువ్వు బాగా గడిపితే దేవుడు ఇచ్చే ఆలోచనలు గొప్పయి. మనుషులు ఇచ్చే ఆలోచనల కంటే దేవుడు ఇచ్చే ఆలోచనలు గొప్పయి.
ఆయన అంటాడు, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు బిడ్డ. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నా ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. నువ్వు నా దగ్గరికి వచ్చి నేర్చుకో అని అంటున్నాడు. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను, నా దగ్గర నేర్చుకో. ఇక్కడ నేర్చుకునే బుద్ధి లేదు మనకి, అలాంటి అలవాటు లేదు మనకి. దేవుడు చెప్పింది చేసేటువంటి అలవాటు మనకి లేదు. కీర్తనకారుడికి ఏం అలవాటు ఉందట? దేవుని మందిరమును చూడవలెనని ఆశ. ప్రాణం ఎంతో సొమ్మసిల్లిపోతుంది, తల్లడిల్లిపోతుంది, ఆశ ఉంది. కొంతమంది ముసలి వాళ్ళకు ఉంటుంది ఆశ. అరే, నేను గడి పోవాలనుకుంటానా, నేను గడి చూడాలనుకుంటానా, నాకు ఎంతో ఆశ ఉంది, నన్ను అడిగి తీసుకుపోవా అని అడుగుతారు. ఒకవేళ ఆశ తీరకుండా చచ్చిపోయారు అనుకో, ఆశ తీరకుండా చచ్చిపోయారు అనుకో, ఎట్లుంటుంది? పగబడతారా? అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో బతికున్నప్పుడు గీడికి పోదామని చెప్పి, గాడికి పోదామని చెప్పి నన్ను ఇడికి తీసుకుపోమ్మని, ఆడికి తీసుకుపోమ్మని, తీసుకోకపోక ముందే చచ్చిపోయే, ఆశ తీరక ముందే చచ్చిపోయే అని మనం కూడా బాధపడతాం. ఆశ దేవుడు తృప్తిపరిచిండు. హల్లెలూయా. ఆశ ఉండాలి మనకి, తృప్తిపరచబడతావు. ఆశ ఉండాలి. ఇంకొక ఆశ ఉంది. ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను 3 చెప్పిన. ఏం చెప్పినా చెప్పండి? దేవుని గురించిన ఆశ, దేవుని చూడాలని, దర్శించాలని దావీదుకు ఆశ ఉంది. రెండవది వాక్యము గురించిన ఆశ, వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. మూడవది దేవుని ఆవరణమును చూడవలనే ఆశ. ఇంకా 4వది చూస్తే దేవుని ప్రసన్నతను చూడవలనని ఆశ. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన. యెహోవా యొద్ద ఏంటట? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఆమేన్. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో ఏంటట? నివసించగోరుచున్నాను. దేనికోసము? యెహోవా ప్రసన్నతను చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని ప్రత్యక్షతను చూడాలి. ఎక్కడ కనిపిస్తుంది? దేవుని మందిరంలో గడిపే వారికి. దావీదు తీర్మానం చేసుకుంటున్నాడు, జీవితకాలం అంతా నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను. దేని కొరకు తెలుసా? దేవుని ప్రసన్నతను చూడాలనే ఆశ, దేవుని ప్రసన్నతను అనుభవించాలని ఆశ, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించాలని ఆశ, దేవుని యొక్క వెలుగును అనుభవించాలనే ఆశ ఎవరికి ఉన్నది? దావీదుకు ఉన్నది. దేవునితో మాట్లాడాలని, దేవునితో గడపాలని ఆశ దావీదుకి ఉన్నది. కాబట్టి దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను, ఇష్టపడుచున్నాను. ఆ ప్రసన్నతను చూడాలని అంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఆ మహిమను చూడాలని అంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలి. అది ఆయన కోరిక. దేవుని ప్రత్యక్షతను అనుభవించాలని అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అది ఆయన కోరిక. 23వ కీర్తన చివరి వచనంలో ఏమన్నాడు చెప్పండి? 23వ కీర్తన, చిరకాలము యెహోవా మందిరములో, ఆమేన్, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. చిరకాలం, ఎప్పటికీ, నా జీవిత కాలం అంతా. ఇట్లా సమర్పించుకున్నటువంటి దావీదు జీవితము ఎక్కడుంది? ఉన్నతమైనటువంటి జీవితమైనది. సింహాసనం ఇచ్చి కూర్చుని పెట్టిండు, సింహాసనం ఇచ్చి పైన కూర్చుని పెట్టిండు ఒక రాజుగా. నీకు ఆశ ఉండాలి. దావీదు సింహాసనం మీద ఆశ లేదు దావీదుకి. సింహాసనం ఎక్కాలనే ఆశ దావీదుకు లేదు, కానీ దేవుని మీద ఆశ ఉన్నది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సింహాసనం మీద నేను కూర్చోవాలని దావీదుకు ఆశ లేదు. దావీదు తన జీవిత కాలంలో ఎప్పుడు అనుకోలేదు. ఆయన అనుకున్నాడు, నా బ్రతికంతా గొర్రెల కాచుడే, నా బ్రతుకంతా గొర్రెల వెంబడి వెళ్ళడమే, నా బ్రతుకంతా దేవుని స్తుతించడమే, నా బ్రతుకంతా దేవుని కీర్తించడమే. నేను దేవునితో గడపాలి, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి అని దావీదుకు ఆశ ఉన్నది. కానీ
సింహాసనం ఎక్కాలి అని ఆశ ఎప్పుడు కోరుకోలే, కానీ ఎవరెక్కిచ్చిరు? దేవుడు ఎక్కించిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు, గొర్రెలు కాచుకుంటున్న దావీదును చూసి, నువ్వెంత మంచి బిడ్డవురా నాయన, నా హృదయానికి దగ్గరగా ఉన్నావు నువ్వు, నా హృదయానుసారుడవు నువ్వు, నన్ను స్తుతించడంలో ఫస్ట్ ఉన్నావు నువ్వు, నన్ను ఆరాధించడంలో ఫస్ట్ ఉన్నావు నువ్వు, నన్ను గణపరచడంలో ఫస్ట్గా ఉన్నావు నువ్వే. బా, నీలాంటోడు దొరకడు రైగా అనుకొని దావీదు ఏం చేసిండు దేవుడు? అది దావీదులో లేదా ఆశ, దేవునికి ఉన్నది. ఎందుకున్నది దేవునికి? దేవుని పట్ల దావీదు చేస్తున్న ఆరాధన గొప్పది, దేవునికి దావీదుకి ఉన్న కనెక్షన్ గొప్పది, దావీదుకి దేవునికి ఉన్న సంబంధము గొప్పది. కనుకనే దావీదు గురించి దేవుడు ఆలోచించాడు. దావీదు గురించి ఎవరు ఆలోచించారు? అన్నలు ఆలోచించలే, వాళ్ళ నాయన ఆలోచించలే, ఎవరు ఆలోచించలే. ప్రవక్త అయిన సమూయేలు కూడా అనుకోలే దావీదు ఎక్కుతాడు సింహాసనం అని. పోయి అభిషేకించమన్నాడు తప్ప పేరు చెప్పలే. అందరిని పిలిస్తే వీడు కాదు, వాడు కాదు, వీడు కాదు అని చెప్తుండు దేవుడు. ఇంకెవడు అని అనుకున్నాడు. ఎవరు? ప్రవక్త సమూయేలు అనుకొని యెషయిని పిలిచి, యెషయ్ ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడయ్యా, ఆడు గొర్రెలు కాసుకుంటాడు అడవిలో, పిలుసు, వాడిని పిలుసుకరా, వాడు వచ్చేదాకా నేను ఈయనే కూర్చుంటా అన్నాడు. అతడు రాగానే అతన్ని చూపించి దేవుడు అన్నాడు, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. కల్మషము లేని హృదయం, దేవుని పట్ల గొప్ప ఆరాధికుడిగా పేరు పొందినాడు దావీదు. పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవునితో గడుపుతున్న దావీదు పట్ల దేవుడే ఆలోచించి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. ఇది దేవునికి ఉన్న ఉద్దేశం. అందుకే నేను అంటున్నాడు, నీ ప్రసన్నతను చూడాలనే ఆశ నాకున్నది. దానికోసం ఏం చేయాలి తెలుసా? తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన అంటున్నాడు, నిరంతరము చిరకాలము నేను దేవుని సన్నిధిలో నివసింపగోరుచున్నాను. నీకు ఇలాంటి ఆశ ఉంటే, దేవుని మందిరమును అనుభవించాలని ఆశ ఉంటే, దేవుని అనుభవించాలని ఆశ ఉంటే, దేవుని వాక్యమును నీ మదిలో పెట్టుకోవాలనే ఆశ ఉంటే, దేవుని ప్రసన్నతను కలిగి ఉండాలనే ఆశ నీకు నాకు ఉంటే దేవుని సన్నిధిలో ఉంటాం. అదేవిధంగా దేవుడు మనల్ని సింహాసనం మీద కూర్చుని పెడతాడు. మనం అనుకోం గొప్ప కార్యాలు దేవుడు ఊరికినే చేయడు. మనం వాటి వెనకాల పరిగెత్తొద్దు, కానీ దేవుని వెనకాల పరిగెత్తాలి. ఎవరి వెనకాల? సర్వము ఆయన దగ్గర ఉన్నది. నిన్ను పడేయాలన్నా, నిన్ను నిలబెట్టాలన్నా ఎవరు? ఆయనే, దేవుడే. ఒక్క క్షణంలో కార్యం చేసేవాడు దేవుడు. ఒక్క సెకండ్ అయిపోయిందిరా అనే సమయంలో నిలబెట్టేవాడు ఆమె. హల్లెలూయా. ఆశ. ఇంకొక 4 ఉన్నాయి, త్వరగా నేను చెప్తా. ఇంకొక 4. సువార్త ప్రకటించవలెన ఆశ. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనం త్వరగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటించవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి అలాగూ ప్రకటించితిని చెప్తున్నటువంటి మాట పౌలు గారు. ఎక్కడ ప్రకటించాడట సువార్త? సంఘాల మధ్యలోకి వెళ్ళి సంఘాలను చీల్చి ప్రకటించలేదు. సంఘాలు ఉన్న ఊర్లోకి వెళ్ళి సంఘం పెట్టి ప్రకటించలేదు. ఆయన దర్శనం అది కాదు. దేవుడు చెప్పాడు ఏమనంటే, ఎవరైతే వినలేదో, ఎవరికైతే ఈ వార్త అందలేదో వారి దగ్గరికి వెళ్ళి, వారు ఎదురు చూస్తున్నారు సువార్త గురించి, వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్పిన దర్శనం అది. వినని వారికి సువార్త అందించాలి, ఇది దర్శనం. చాలా మంది సేవకులకి మనం అడిగితే ఏమంటారు తెలుసా? నా దర్శనం ఇదే, సంఘం ఉన్న ఊళ్ళో ఇంకో సంఘం పెట్టమన్నాడు. ఎవడు చెప్పిండు? అట్లా చెప్తాడా దేవుడు? మా ఊర్లో జరిగింది ఇదే,
ఒక ఆయన వచ్చి పెడుతుంటే నేను ఫోన్ చేసి అడిగిన, ఏంటి పాస్టర్ గారు ఇట్లా చేస్తున్నావు అంటే, నాకు దేవుడు చెప్పిండి ఇక్కడ పెట్టమని. అట్టెట్లా చెప్తాడు దేవుడు? ఉన్న ఊర్లో సంఘం పెట్టమంటాడా? లేనులు ఆ ఊరు చుట్టూ ఇంకా 2-3 ఉన్నాయి, ఆడికి పోవచ్చు కదా అంటే, లేదు నాకు దేవుడు ఈ ఊరే చూపించింది. అట్టెట్లా చూపిస్తాడండి? ఎక్కడుంది మాట? దున్నని బీడి భూములను దున్నమన్నాడు దేవుడు. సువార్త అందరి ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు దేవుడు. సువార్త ఉన్న కాడికి పోయి సువార్త చెప్తానంటూ విశ్వాసులకు, క్రైస్తవులకు సువార్త చెప్పమని ఉన్నదా దేవుని వాక్యములా? రక్షణ లేని వారికి రక్షణ సువార్త ప్రకటించబడాలి, వినని వారికి సువార్త ప్రకటించబడాలి. ఇది పౌలు యొక్క దర్శనం. అందుకనే సువార్త ప్రకటించవాలని ఆశ ఉన్నది ఎవరికి? వినని వారికి. మిక్కిలి ఆశ కలిగి ఉన్నాడు పౌలు గారు. మనలో చాలా మంది మనం ఏం చేయాలంటే, వినని వారి దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పాలి. వినని వారి దగ్గరికి, తెలియబడని వారి దగ్గరికి, ఎరగని ప్రజల దగ్గరికి మనం వెళ్ళి సువార్త చెప్పాలి. ఆశ మనలో ఉండాలి. నెక్స్ట్, విలాపవాక్యములు 3:26. విలాపవాక్యములు 3:26 రక్షణ గురించిన ఆశ. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. దేవుడిచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. రక్షణ కావాలనే ఆశ మనకు ఉండాలి. రక్షణ బాప్తిసం పొందాలనే ఆశ మనకు ఉండాలి. రక్షించబడాలి, నేను ప్రభు బలిలో చేయివేయాలి అనే ఆశ మనకు ఉండాలి. ఓపికతో కనిపెట్టుట మంచిది. రైట్, ఇంకో 2 ఉన్నాయి. తిమోతి 2వ పత్రిక త్వరగా 4:7-8. తిమోతి పత్రిక 2వ పత్రిక 4:7-8. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతకును అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. పరుగు కడముట్టించాలని, పరుగు తుదముట్టించాలనే ఆశ మనకుండాలి. పౌలు గారు ఏం చెప్తున్నారు? నా పరుగు తుదముట్టించాను, కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను. మనలో ఆశ ఉండాలి. మనం చనిపోతే మన గురించి నలుగురు మంచి మాటలు చెప్పేవారు ఉండాలి. మన గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండాలి. ఈయన బ్రతికినన్న నాళ్ళు, లేక ఈమె బ్రతికినన్న నాళ్ళు మంచిగా బ్రతికింది, విశ్వాసమును కాపాడుకున్నది, పరుగు కడముట్టించింది అనే మాటలు నా జ్ఞాపకార్థం రోజు చెప్పుకునే సమయంలో ఉండాల, మనుషులు ఉండాలి. అలాంటి వారు మన శవము ముందు ఇలాంటి మాటలు మాట్లాడే నలుగురిని మనం సంపాదించుకోవాలంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, నీ పరుగు కడముట్టించుకోవాలి, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇలాంటి ఆశ మనలో ఉండాలి. నీతి కిరీటం మన కొరకు ఉంచబడి ఉన్నది. 4 మంచి మాటలు చెప్పే వారు మన కొరకు ఉండాలి అని అంటే దేవుని యొక్క పరుగు పంజంలో మనం పాలు పొంది, దేవుడు మనకిచ్చినటువంటి పరీక్షలన్నిటిని మనము గెలిచి, మన పరుగును కడముట్టించుకొని, విశ్వాసమును కాపాడుకొని, నీతి కిరీటము సంపాదించుకునే ఒక లిస్టులో మనం ఉండాలి. చివరిది నేను చెప్పి ముగిస్తా. పేతురు పత్రిక 2వ పత్రిక 2 పేతురు పత్రిక 3:12. క్రీస్తు 2వ రాకడ గురించి 11-12 చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూడాలి? క్రీస్తు 2వ రాకడ కొరకు. క్రీస్తు 2వ రాకడ ఎప్పుడు వస్తుంది?
క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? యేసయ్య ఎప్పుడు వస్తాడు? యేసయ్య ఎప్పుడు వస్తాడు చెప్పండి? తెలియదు. ఎప్పుడో ఏ క్షణమో. యేసుక్రీస్తు అన్న మాట ఏంటిది? దొంగ వలె వస్తాను. ఎప్పుడు వస్తాడు? అది తండ్రికి మాత్రమే, నాకే తెలియదు అన్నాడు యేసయ్య. యేసయ్య తండ్రికి మాత్రమే తెలుసు, నాకైతే తెలియదు నేను ఎప్పుడు వస్తాను, తండ్రి ఎప్పుడు పంపిస్తాడు ఆయనకే తెలుసు. కనుక ఎప్పుడో ఏ క్షణమో తెలియదు. గనుక కొన్ని సూచనలు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నవి. భూకంపాలు రావడం, దేశం మీదకి దేశము లేవడం, శత్రువులు చెలరేగడం, అక్కడక్కడ కరువులు, ఖడ్గాలు, మరణాలు, ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆకాశం ఎర్రబడడం, సూర్యుడు ఎర్రపు రంగులోనికి రావడం, కాలము కాని కాలములో వర్షాలు పడడం చూస్తలేము. ఇవన్నీ మనం చూస్తున్నాం. అన్యాయాలు, మోసాలు, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే భక్తుడు అంటున్నాడు, ఇవన్నీ ఇట్లు లయమైపోవినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, కొండలు మంచు కొండలు కరిగిపోతున్నాయి, అగ్ని పర్వతాలు లేస్తున్నాయి. తర్వాత పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి. దేవా ఎప్పుడొస్తావు నువ్వు? దేవా ఎప్పుడొస్తావు నువ్వు? కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు వస్తే బాగుండయ్యా, నేను పోతే బాగుండు అంటూ ఉంటారు. కొంతమందికి ఆశ ఉంది. కొంతమంది అంటారు, జల్లి వస్తే బాగుండు దేవుడు, ఇట్లనే పోతే బాగుండు అంటూ ఉంటారు. కొంతమందిని అడిగితే ఇప్పుడు వద్దు ఇంకా చాలా పని ఉన్నది అంటారు. ఇప్పుడు యేసుప్రభు ఇప్పుడు వచ్చిడు అనుకో, మనం ఏమంటాం? సాకులు చెప్తాము. ఇప్పుడే వచ్చాడేమో యేసయ్య, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సడన్గా ఎవరైనా మన మధ్యలో ఉన్నది చనిపోయారు అనుకో, అప్పుడు ఏమంటారు తెలుసా? ఏడ్చే వాళ్ళు ఎట్లా ఎడతారు తెలుసా? ఏం చెప్పకుండా చచ్చిపోయినావయ్యా, ఏం చెప్పపోతేవయ్యా, ఎవరితో ఏం మాట్లాడపోతేవయ్యా, చచ్చిపోయేటప్పుడు నీకు ఏం చెప్పి చచ్చిపోవాలి చెప్పండి? చచ్చిపోయే ముందట నేను చచ్చిపోతానని ఆయనకు తెలుస్తుందా? పాపం తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు. ఏ క్షణమునో ఎప్పుడో మన కనురెప్ప పాటున ఆయన వచ్చునని ఉంది. మరణం ఎప్పుడు సంభవించునో తెలియదు, ఏ విధంగా చనిపోతామో తెలియదు. కనుక ఏడ్చే విధానం ఎట్లుంటది? ఎవరికి ఏం చెప్పకపోతే కొడుకుని పిలిచి నీకేమైనా చెప్పినా అర్రా అయ్యా, బిడ్డని పిలిచి అడుగుతారు, కొడుకుని పిలిచి అడుగుతారు, భార్యని పిలిచి బంధువులు అడుగుతారు, ఏమైనా చెప్పిండా అమ్మ చచ్చిపోయేటప్పుడు, ఏమైనా మాట్లాడిండా? కదా, తెలియదు. చచ్చిపోతున్నా తెలియదు కదా, ఎందుకు మాట్లాడతారు? ఏం చెప్తారు చెప్పు? నేను చచ్చిపోతున్నా, నువ్వు జాగ్రత్త ఉండు. కొంతమంది అంటారు, అయిపోయింది నన్ను దేవుడు పిలుస్తుండు, మీరు జాగ్రత్త అని కొంతమంది చెప్తారు. కొంతమందికి బ్రతకాలనే ఆశ ఉంటుంది, కానీ దేవుడు ఆ సమయంలో రా అని పిలిచినప్పుడు ఎవరు ఆపలేరు. చచ్చిపోయే ముందట ఇంకేం మాట్లాడాడు ఉండదు, పోవడమే డైరెక్ట్. కాబట్టి ఆయన రాకడ దినము ఎప్పుడో తెలియదు గనుక మనం ఆ రాకడ కొరకు దానిది ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఆశతో కనిపెట్టుకోవాలి దేవుని రాకడ కొరకు. భయపడొద్దు. దేవుడు వస్తే బాగుండు, నేను ఇట్లనే వెళ్ళిపోతా అని ధైర్యం మనకు ఉండాలి, ఆశ మనకు ఉండాలి. ఒకవేళ ఆ ధైర్యం లేకపోతే భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది చెప్పు? ఏమో ఆయన వస్తే నేను ఆ గుంపులు ఉంటానా, పరిశుద్ధుల గుంపులు ఉంటానా అనే భయం ఒకవేళ మనకు కలిగి ఉంటే గనక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ భయం లేకుండా నువ్వు ఉండాలి అని అంటే ఇప్పుడే నువ్వేం చేయాలా? సిద్ధపడు, సరి చేసుకో. సమయం ఉంది, సరి చేసుకో. ఎందుకు సమయం ఉంది? 9వ వచనం చదువుదాం. 9వ వచనం, కొందరు ఆలస్యమైన ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం, ఓపిక కలిగి ఉన్నాడు. మారతవని, నువ్వు మారాలని ఆయన ఎంత ప్రేమగలడు చూసారా? మనము నశించిపోవద్దని ఆశ ఆయనకున్నది. ఆయన వచ్చిందే మనల్ని నరకం నుంచి తప్పించడానికి.
ఆయన వచ్చిందే మనకు మారు మనసు ఇవ్వడానికి. ఆయన వచ్చిందే మనల్ని పరలోకముకు చేర్చుకోవడానికి. అయితే ఇంకా ఎవరైనా మారకపోతే ఆయన చూస్తూ ఉండి అంటున్నాడు, కొద్దిగా ఆగుతా, ఫలానా వ్యక్తి మారలేదు, ఇంకా కొంచెం సమయం. నువ్వు మారాలని చూస్తుంటాడు దేవుడు. నువ్వు మారు మనసు పొందాలని దీర్ఘశాంతం. ఆయన రాకడ కొరకు ఆలస్యం జరుగుతుంది. ఎందుకో తెలుసా? నా మార్పు కోసమే. నేను ఇంకా సెట్ అవ్వాలని, నేను ఇంకా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలని, దానికోసం భయముతో మంచి ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, భయముతో ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు వస్తాడు అన్న భయం మనకు ఉండాలి. దేవుడు వస్తే మనల్ని తీసుకుపోతాడన్న భయం మనకు ఉండాలి. దేవుడు వస్తే నేను విడవబడొద్దు, నేను ధైర్యంగా ఆయనతోటి ఉండాలి అన్నటువంటి ఆ యొక్క గొప్ప నిరీక్షణ మనకు ఉండాలి. ఆ ఆశ మనకు ఉండాలి. ఆశ ఉంటే దేవుడు ఆశను ఏం చేస్తాడు? తృప్తి పరిచే దేవుడా, తృప్తి పరిచి ఉన్నాడా? ఆమేన్, హల్లెలూయా. దావీదుకి ఎన్ని ఆశలు ఉన్నాయి చెప్పండి? 4 చెప్పిన, ఇంకా మస్తు ఆశలు ఉన్నాయి కావచ్చు దావీదు జీవితంలో. 4 చెప్పిన, చెప్పండి త్వరగా. దేవుణ్ణి దర్శించుకోవాలని ఆశ ఒకటి, వాక్యములో ఉండాలనేది రెండోది, ఆయన ఆయన మందిరము మీద ఆవరణములు చూడాలనే ఆశ ఒకటి, ప్రసన్నతను అనుభవించాలనే ఆశ ఒకటి. ఈ 4 ఆశలు దావీదులో ఉన్నాయి. ఇంకా తర్వాత ఏం చెప్పుకున్నాం మనము? సువార్త ప్రకటించాలనే ఆశ పౌలు జీవితంలో. తర్వాత రక్షణ కొరకు ఎదురు చూడాలనేటువంటి ఆశ మనకు ఉండాలి. తర్వాత పౌలు అంటున్నాడు, పరుగు తుదమిట్టించాను నేను అంటున్నాడు. పరుగు తుదమిట్టించాలనే ఆశ మనకు ఉండాలి. తర్వాత ఏమన్నాడు? చివరిగా క్రీస్తు రెండవ రాకడ కొరకు ఓపికతో ఎదురు చూసి ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మనం ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన పట్ల నెరవేర్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఈ 8 విషయాలు మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.